గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఇన్ తెలుగు. ఈరోజు మనం క్లాస్ 22లో 1 to 2 మీద క్వశ్చన్స్ ఫామ్ చేయబోతున్నాము. అలాగే ప్రీవియస్ క్లాస్లో మనము కుడ్ నాట్ మీద క్వశ్చన్స్ ఫామ్ చేసాము. ఎగ్జాంపుల్స్ కూడా మీరు నోట్ చేసుకున్నారు, ప్రాక్టీస్ చేయండి అవి. అదేవిధంగా ఈరోజు 1 to 2 క్వశ్చన్స్ అంటే 1 to 2 అంటే నేను చేయాలనుకుంటున్నాను, నేను వెళ్ళాలనుకుంటున్నాను అనుకునే పనులను తెలియజేయడానికి 1 to 2 యూజ్ చేసాము. ఆ పనులను నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా, నువ్వు చేయాలనుకుంటున్నావా, ఈ విధంగా క్వశ్చన్ అడిగేటప్పుడు దాన్ని 1 to 2 క్వశ్చన్ను ఫామ్ చేస్తాము. సో ఇక్కడ ఫార్ములా కనుక చూసుకుంటే క్వశ్చన్ వర్డ్ ప్లస్ డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ 1 to 2 ప్లస్ వర్బ్. ఓకేనా, డూ అనేది ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది, చెప్తాను మీకు. అది క్వశ్చన్ వర్డ్ కూడా ఉంది. సో 1 to 2 అంటే ఏంటి, యాక్చువల్గా చేయాలనుకోవడం, అనుకుంటున్న పనులు. నేను 1 to 2 అంటే ఐ వాంట్ టు డూ దట్, నేను ఆ పని చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు ఈట్, నేను తినాలనుకుంటున్నాను. సో అనుకునే పనులను 1 to 2 ద్వారా తెలియజేస్తాము. క్వశ్చన్స్ ఏంటి దాని మీద, నువ్వు తినాలనుకుంటున్నావా, నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా, నువ్వు చేయాలనుకుంటున్నావా, అలా అనుకునే పనులను క్వశ్చన్ రూపంలో తిరిగి అడగడానికి మనం 1 to 2 క్వశ్చన్స్ యూజ్ చేస్తాము. ఫస్ట్ కనుక చూసుకుంటే నీవు ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే క్వశ్చన్ వర్డ్. ఏమంటే ఏంటి, వాట్. డూ సబ్జెక్ట్ ఏంటి, నీవు, యూ. యాజ్ ఇట్ ఈజ్, వాంట్ టు యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. వర్బ్ చేయడం, డూ. సో ఇక్కడ మీకు ఏమర్థమైంది, నీవు ఏం చేయాలనుకుంటున్నావు అంటే వాట్, ఏమిటి. డూ యూ వాంట్ టు డూ, నీవు ఏం చేయాలనుకుంటున్నావు. సో ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఇది చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. వాట్ డూ యూ వాంట్ టు డూ. ఓకేనా, వాట్ డూ యూ వాంట్ టు డూ అంటే ఏంటి, నీవు ఏం చేయాలనుకుంటున్నావు. ఓకే, అదేవిధంగా నీవు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, ఎక్కడికి అని వచ్చింది. క్వశ్చన్ వర్డ్ ఏంటి, ఎక్కడికి అంటే వేర్ డూ యూ వాంట్ టు గో. ఓకే, యూ వాంట్ టు గో అంటే నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు. కాకపోతే ఇక్కడ ఏంటి క్వశ్చన్, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి యూ వాంట్ టు గో అంటే నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు, జస్ట్ అది ఆన్సర్. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అంటే క్వశ్చన్. సో వేర్ డూ యూ అంటే వేర్ డూ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా క్వశ్చన్ వస్తుంది. యాక్చువల్గా అయితే డూ యాడ్ చేస్తే క్వశ్చన్ వస్తుంది, కాకపోతే ఎక్కడికి, ఎలా, ఏంటి అనేటప్పుడు మనం క్వశ్చన్ వర్డ్ని యూజ్ చేయాలి. అదేవిధంగా మీరు ఇక్కడికి రావాలనుకుంటున్నారా అంటే డూ యూ వాంట్ టు కమ్ హియర్. సో ఇక్కడ క్వశ్చన్ వర్డ్ లేదు. ఓకేనా, డూ చేరిస్తే 1 to 2 ముందల అది ఆటోమేటిక్గా క్వశ్చన్గా మారిపోతుంది. యూ వాంట్ టు కమ్ హియర్ అంటే మీరు ఇక్కడికి రావాలనుకుంటున్నారు. ఇక్కడికి రావాలనుకుంటున్నారా అంటే డూ యాడ్ చేస్తే అయిపోతుంది. సో సెంటెన్స్ ముందు డూ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా క్వశ్చన్కి కన్వర్ట్ అయిపోతుంది. నీవు ఎలా వెళ్ళాలనుకుంటున్నావు, హౌ డూ యూ వాంట్ టు గో. డూ యూ వాంట్ టు గో అంటే నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు, నువ్వు ఎలా అంటే హౌ డూ యూ. డూ యాడ్ చేస్తే హౌ ఏంటి క్వశ్చన్ వర్డ్ కాబట్టి ఇది యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది క్వశ్చన్కి కన్వర్ట్ అయిపోతుంది. నువ్వు ఎక్కడ బట్టలు కొనాలనుకుంటున్నావు, వేర్ డూ యూ వాంట్ టు బై క్లాత్స్. యూ వాంట్ టు బై క్లాత్స్ అంటే నువ్వు బట్టలు కొనాలనుకుంటున్నావు. నీవు ఎక్కడ బట్టలు కొనాలనుకుంటే వేర్ డూ యాడ్ చేస్తే ఆటోమేటిక్ క్వశ్చన్. అదేవిధంగా ఇక్కడ వాట్ డూ యాడ్ చేస్తే ఏమవుతుంది, క్వశ్చన్లోకి కన్వర్ట్ అయిపోతుంది. అదేవిధంగా సో 1 to 2 ఎప్పుడు యూజ్ చేస్తాం, 1 to 2 క్వశ్చన్స్ మనము అనుకునే పనులను గురించి క్వశ్చన్ అడిగేటప్పుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు తినాలనుకుంటున్నావా, ఏంటి అవి అని అడిగేటప్పుడు మనము 1 to 2 క్వశ్చన్స్ యూజ్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నీవు ఫ్రెంచ్ నేర్చుకోవాలనుకుంటున్నావా, చేసుకోవాలనుకుంటుందా, అడగాలనుకుంటున్నావా, అనుకునే పనులను క్వశ్చన్ అడగడానికి ఇవి యూజ్ చేస్తాము. డూ యూ వాంట్ టు, డస్. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలంటే ఏంటంటే సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. హీ షీ ఇట్ వస్తుంది కదా, హీ షీ ఇట్ వచ్చినప్పుడు డస్ యూజ్ చేయాలి, డూ యూజ్ చేయదు. అదేవిధంగా మనం 1 to 2లో ఏం చేస్తాము, షీ వాంట్స్ టు అని యూజ్ చేస్తాము. ఎస్ యాడ్ అవుతుంది ఇక్కడ, కాకపోతే క్వశ్చన్ రూపంలో వచ్చినప్పుడు ఇక్కడ ఎస్ యాడ్ చేయొద్దు, ప్లస్ ఇక్కడ డస్ యూజ్ చేయాలి. అర్థమైంది కదా. హీ షీ ఇట్కి, డస్ షీ వాంట్ టు మ్యారీ, ఆమె పెళ్లి చేసుకోవాలనుకుంటుందా. ఓకే, నువ్వు అతన్ని అడగాలనుకుంటున్నావా, డూ యూ వాంట్ టు ఆస్క్ హిమ్. నువ్వు అతన్ని అడగాలనుకుంటున్నావు అంటే యూ వాంట్ టు ఆస్క్ హిమ్. ఓకే, సో డూ యాడ్ చేస్తే క్వశ్చన్. సో ఇక్కడ కూడా డూ ఉంది. ఓకేనా, వై డూ దే వాంట్ టు జాయిన్ ఆర్మీ. వాళ్ళు ఆర్మీలో ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అంటే వై డూ యాడ్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా క్వశ్చన్ ఫార్మ్ అయిపోయింది. మీరు ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారంటే వాళ్ళు ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారంటే దే వాంట్ టు జాయిన్ ఆర్మీ. సో వాళ్ళు ఎందుకు అని అన్నందుకు వై డూ వచ్చింది.
అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే హీ షీట్కి ఏమొస్తుంది డస్ వస్తుంది, ఇక్కడ ఎస్ కూడా రాదు. మామూలుగా 1 to 2లో అయితే ఎస్ వస్తుంది హీ షీట్కి, ఇక్కడ ఎస్ రాదు క్వశ్చన్ కాబట్టి. సో అతను నన్ను కలవాలనుకుంటున్నాడా అంటే డస్ హీ వాంట్ టు మీట్ మీ, అతను నన్ను కలవాలనుకుంటున్నాడా. సో 1 to 2 ఎప్పుడు యూజ్ చేస్తాం మనము, అనుకునే పనుల మీద క్వశ్చన్ అడగడానికి మనము 1 to 2 యూజ్ చేస్తాము. సో ఇది 1 to 2 మీద క్లాసు. నెక్స్ట్ క్లాస్లో నేను మీకు డోంట్ వాంట్ టు మీద క్వశ్చన్ ఏ విధంగా ఫామ్ చేయాలో చూపిస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని స్పోకెన్ ఇంగ్లీష్ మరియు ఎస్ఈఓ క్లాసెస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.